బర్డ్ ఫ్లూ వచ్చింది కాబట్టి అది తింటే మనకు కూడా వచ్చేస్తుంది అని చెప్పి ఇంతవరకు కూడా మనిషికి బర్డ్ ఫ్లూ వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే అదే ఫామ్లో మణికంఠ ఫామ్లో 6 నెలల నుంచి పనిచేస్తున్నాం. కోళ్ళ నుంచి మనిషిని తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కోడి మాంసము, కోడి గుడ్లు భారతదేశం హలో కుర్చీలో కూర్చోండమ్మా. మధ్యలో కూర్చోండి, సెంటర్లో ఖాళీ కూర్చోండి, ఖాళీ కావచ్చు. కూర్చోండి. చెప్పారు కదా చూసుకొచ్చేస్తానండి. కూర్చోండి, కూర్చోమా అమ్మా, కూర్చోండి. ఉంగుటూరు మండలంలో ఈ నెల 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖున ఒక రైతు వచ్చి ఫారంలో కోళ్ళు వరుసగా చచ్చిపోతున్నాయి, ఎక్కువగా చచ్చిపోతున్నాయి అని చెప్పేసి కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారి ఆదేశాల మీదకి మేమందరం కూడా వెళ్ళి అక్కడ శాంపుల్స్ కలెక్ట్ చేసి భోపాల్ పంపించడం జరిగింది. భోపాల్లో అది బర్డ్ ఫ్లూ కింద నిర్ధారణ జరిగింది. అది ఇప్పుడు రిపోర్ట్ మనకు ఫిబ్రవరి 13వ తారీఖున రిపోర్ట్ రావడం జరిగింది. అప్పటి నుంచి ఇమ్మీడియట్గా ఆ డిసీజ్ని అదుపులో పెట్టడం కోసం వచ్చిన ఫామ్ మణికంఠ ఫామ్కి 1 కిలోమీటర్ లోపు రెడ్ జోన్ కింద, తర్వాత 10 కిలోమీటర్ల లోపు సర్వేలెన్స్ జోన్స్ కింద విడగొట్టి ఆ రెడ్ జోన్లోను సర్వేలెన్స్ జోన్లో ఉన్న ఫామ్స్ని మళ్ళీ పరిశీలించడం జరిగింది. రెడ్ జోన్లో ఉన్న ఫామ్స్లో మొత్తం 1,20,000 కోళ్ళ వరకు కల్లింగ్ చేసి భూమిలో పాతి పెట్టడం జరిగింది. దాదాపు 2 లక్షల కోడిగుడ్ల వరకు కూడా కల్లింగ్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేసి పాతి పెట్టడం జరిగింది. అయితే ఈ పరిస్థితి చూసి ఒక రకమైన రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి వెళ్ళి చికెన్ కోడిగుడ్లు తినడం మానేశారు. సాధారణంగా ఏంటంటే చక్కగా ఉడకబెట్టిన కోడిగుడ్లు కానీ, చక్కగా వండిన చికెన్ కానీ ఏ విధమైన హానికరం కాదు, ఆరోగ్యానికి సేఫే అనే ఉద్దేశంతో ఈ చికెన్ మార్కెట్లు మొత్తం పడిపోవడం వల్ల ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా చికెన్ మార్కెట్ విక్రయదారులు కూడా పార్టిసిపేట్ చేశారు. జిల్లా కలెక్టర్ గారి అనుమతితోటి, మున్సిపల్ కమిషనర్ తర్వాత హెల్త్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ అనుమతితో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా దాదాపు 2,000 నుంచి 3,000 మందికి ఉచితంగా చికెన్ దమ్ బిర్యానీ, తర్వాత చికెన్ స్టార్టర్స్, చికెన్ కర్రీ అండ్ అదర్ ఐటమ్స్ కూడా ఉచితంగా సర్వ్ చేయడం, ఇది బాయిల్డ్ ఎగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఉచితంగా సర్వ్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్రజల్లో ఒక రకమైన
ఒక రకంగా ఉండే భయం, ఆ భయాన్ని పోగొట్టడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందు మూలంగా నేను పబ్లిక్ చెప్పేది ఏంటంటే, చక్కగా అంటే ఈ బర్డ్ ఫ్లూ వైరస్ 70 డిగ్రీల సెంటిగ్రేడ్ తర్వాత బతకదు. అది మనం ఒక కోడిగుడ్డుని ఉడకబెట్టాలంటే కనీసం బాయిలింగ్ టెంపరేచర్లో 100 నుంచి 120 సెంటిగ్రేడ్ వరకు కూడా మనం ఉడకబెడతాం. అదే చికెన్ అయితే 200 నుంచి 250 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు మనం ఉడకబెట్టి వండుకుని తినడం అనేది మన ఏరియాలో సర్వసాధారణం అన్నమాట. అక్కడ వైరస్ ఉన్నా లేకపోయినా మనం రోజు చేసే పనే ఇది. కాబట్టి మనం సాధారణంగా శుభ్రంగా వండుకుని తింటే దీనివల్ల మనకు బర్డ్ ఫ్లూ రాదు. ముఖ్యంగానే అందరికీ చెప్పేది ఏంటంటే, ఇంతవరకు మన భారతదేశంలో కోళ్ళ నుంచి మనిషికి బర్డ్ ఫ్లూ సోకిన దాఖలాలు అయితే ఇంతవరకు లేనే లేవు, జీరో. కాబట్టి ఏంటంటే ప్రజలు ఏం భయానికి అపోహలకేం గురి కాకుండా మీరు చికెన్ మామూలుగా సాధారణంగా ఎప్పటిలాగా మీరు తినచ్చు, మీరు వండుకునే పద్ధతుల్లోనే తినచ్చు అని చెప్పేసి నేను ఏలూరు జిల్లా వాసులందరికీ కూడా తెలియజేస్తున్నాను. వచ్చారని జీవీఆర్ యాక్సిస్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ ఈరోజు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఒకే ఒక మాంసాహారం కోడి మాంసం. దీన్ని అనేక రకాల అపోహలతో లోనైపోయి చికెన్ తినడం మానేస్తే మనకి అతి తక్కువ ధరగా దొరికేటువంటి చికెన్ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అపోహల్ని పట్టించుకోకుండా చక్కగా తినండి. బర్డ్ ఫ్లూ అనేటువంటి వ్యాధి సోకిన కోడి అసలు షాపుకు రాదు, అది ఆ ఫామ్లోనే సరిపోతుంది. అందువల్ల షాపు రాదు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందువల్ల అదేనో డాక్టర్ చెప్పేది, బర్డ్ ఫ్లూ సోకిన కోడి కూడా వండుకొని తింటే కాదంటారు. కానీ ఏ షాపుకి బర్డ్ ఫ్లూ ఉన్నటువంటి కోడి రాదు, అది ఫామ్లోనే ఆగిపోతుంది. పూర్తిగా బర్డ్ ఫ్లూ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేసింది. ఇక నుంచి వినియోగదారులు సహకరించి చికెన్ని తీసుకుంటే భవిష్యత్తులో కూడా కోళ్ళ ఫరాలు బాగా సక్సెస్ అయ్యి మామూలుగా సామాన్యుడికి అందుబాటు చికెన్ దొరికే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం చికెన్ పూర్తిగా మానేసేస్తే, కోళ్ళ ఫరాలు కానీ మూసేస్తే మనకి ఆ రేటుకి మనకి ఉపయోగపడేటువంటి చికెన్ అందుబాటులో రాదు. కాబట్టి ఇది అంతా గమనించి చికెన్ తీసుకోవడం సాధారణంగా ఇంత ముందులాగానే చికెన్ తీసుకొని మనకి చికెన్ అందుబాటులో దొరుకుతుంది. రైతుకు కూడా కొంతమేర లాభాలు వస్తాయి. కాబట్టి దీన్ని ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా, దీనివల్ల భయపడకుండా డాక్టర్ చెప్పినట్టుగా వండుకొని తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అసలు బర్డ్ ఫ్లూ కూడా అనేది షాపుకు రాదు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని చక్కగా వినియోగించి ఈ ఇండస్ట్రీని మనం కాపాడుకుంటే భవిష్యత్తులో మనకి మన పిల్లలకు కూడా చికెన్ అందుబాటులోకి వస్తుంది. ఈ ధరకి ఏ మాంసం కూడా, ఆఖరికి పిగ్ మాంసం కానీ, బీఫ్ కానీ, మటన్ కానీ ఏది కూడా రాదు. 1 కేజీ మటన్తో మీకు దాదాపు 5 కిలోల చికెన్ వస్తుంది. కాబట్టి ఈ ఇండస్ట్రీని, ఈ మాంసాన్ని కాపాడుకుందామని చెప్పేసి అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఓకే.